విశాఖలోని లిటిల్ ఏంజల్స్ స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ స్టాఫ్ వర్కర్స్ యూనియన్ నిరసనకు దిగింది. స్కూల్లో పనిచేసే బస్ డ్రైవర్లు, ఇతర కింది స్థాయి కార్మికులు కలిపి 15 మందిని నిష్కారణంగా తొలగించి వారికి రావాల్సిన లక్షలాది రూపాయలు బకాయిని ఎగవేయడాన్ని తప్పుపట్టింది. కార్మిక శాఖ ఉప కమిషనర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ పరిహారం ఇవ్వకుండా తప్పించుకుంటుందని యూనియన్ నాయకుడు వై రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిలోంచి తొలగించబడ్డ కార్మికులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మెడకు ఉరితాడు వేసుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఇదే ధోరణి కొనసాగిస్తే యాజమాన్యపు చర్యలు ఎండగడతామని, వెంటనే బకాయి చెల్లించాలని హెచ్చరించారు. నా పేరు వైరాజు. ప్రైవేట్ కాలేజ్ అండ్ స్కూల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జనరల్ సెక్రటరీని. ఈరోజు లిటిల్ ఏంజల్స్ యాజమాన్యం 15 మంది కార్మికులకి రావాల్సిన లక్షలాది రూపాయల బకాయిలు చెల్లించుకుంటా గత 3 సంవత్సరాలుగా వాళ్ళని తన చుట్టూ తిప్పుకుంటూ తీవ్ర కాలయాపన చేస్తూ ఆ కుటుంబాలని ఆకలి బాధలకు గురి చేయడం జరుగుతుంది. ఈ విషయంలో లేబర్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తే లేబర్ కమిషనర్ గారు ఈ నెల గత 9వ తేదీన కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ చెల్లించాలని క్లియర్గా ఆదేశం ఇచ్చినప్పుడు కూడా ఈ ఆదేశాన్ని ఉల్లంఘించి లిటిల్ ఏంజల్స్ యాజమాన్యం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. దీన్ని విశాఖ ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి. నీతులు కబుర్లు చెప్తారు, కార్మికులు క్రమశిక్షణగా నిజాయితీగా పనిచేయాలని. విద్యార్థులకి బోధించే స్కూల్లో ఈ రకంగా నీతిమాలిన చర్యలకు పాల్పడడం అనేది లిటిల్ ఏంజల్స్ యాజమాన్యానికి తగదు. కార్మికులు నీతులు చెప్పడం కాదు, మీరు కూడా నీతులు పాటించాలని ఈరోజు యాజమాన్యానికి చెప్పడం జరుగుతుంది. గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న ఇటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా రావాల్సిన బకాయిలు చెల్లించుకుంటా ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. తన వైఖరి మార్చుకోవాలి. యాజమాన్యం తన వైఖరి మార్చుకోకపోతే రాబోయే కాలంలో విశాఖపట్నంలో ఉన్న మొత్తం అన్ని స్కూల్స్కి మీ యొక్క దుర్మార్గాన్ని మేము బయట పెడతాం, మీ యొక్క ఈ నీతిమాలిన చర్యని తిప్పికొడతాం. కార్మికులకు న్యాయం జరిగే వరకు సిఐటి నిద్రపోదని, కార్మికులు నిద్రపోరని సందర్భంగా హెచ్చరిస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇచ్చిన కమిషనర్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారంగా 15 మంది కార్మికులకు కూడా నష్టపరిహారం, సర్వీస్ కాంపెన్సేషన్, గ్రాడ్యుటీ వగైరా చెల్లించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.